ఫేస్‌బుక్‌లో వీటిట్లో మంచోడు మణి అనేటటువంటి పేరుతో పోస్టులు చేస్తూ ఉండేటటువంటి ఐటీడీపీ కార్యదర్శి మణి మీద దాడి జరిగింది నిన్న. ఐటీడీపీ కార్యదర్శి బేతమాల మణిరత్నం అలియాస్ మంచోడు మణి మీద గురువారం రాత్రి దుండగులు హత్యా ప్రయత్నం చేశారు. కారుతో ఢీకొట్టి కత్తులు ఇనపరాడుతో విచక్షణారహితంగా దాడి చేయడంతో మణి తీవ్రంగా గాయపడ్డాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోర్వంచకు చెందిన దళిత యువకుడు మణి టీడీపీలో క్రియాశీలక నాయకుడు. ఎంతో కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పోస్టులు పెడుతుండేవాడు. గత కొంతకాలంగా స్థానిక మంత్రితో పాటు తమ పార్టీ పెద్దల తీరును ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. 3 రోజుల క్రితమే చినబాబు పిఎస్ సహా టీం మీద పలు ఆరోపణలు చేశాడు. అవినీతికి పాల్పడుతున్న వ్యక్తికి చినబాబు పిఎస్ సాంబ అండదండలు ఉన్నాయంటూ పోస్టులు పెట్టాడు. ఇదిలా ఉండగా మణి గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో తన సోదరుతో కలిసి బోర్వంచి నుంచి నూజివీడికి బైక్ మీద బయలుదేరాడు. రాజీవ్ సర్కిల్ సమీపంలో చింత చెట్టు వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా ఒక కారు వచ్చి మణి బైక్ ఢీకొట్టింది. అవన్నీ మణి మీద దుండగులు కత్తులు ఇనపరాట్లతో దాడి చేశారు. వాళ్ళని తప్పించుకుని పరిగెత్తుండగా మళ్ళీ కారుతో ఢీకొట్టారు. మణి కాళ్ళ మీద నుంచి కారు పోనిచ్చారు. అట్లాగే రాడ్లు కత్తులతో దాడి చేయడంతో 2 కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో స్థానికులు రావడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మణి నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటన మీద బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ 2 నాగేశ్వరరావు కేసు నమోదు చేసుకున్నారు. మణి కొంతకాలంగా టీడీపీ నేతలు మంత్రి మీద విమర్శలు చేస్తూనే జరిగిన ఈ దాడి మీద స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి రాయలేదు ఇది.